శ్రీచక్రమేరు త్రిపుర సుందరి మాతా పాదాల గోవింద. హర హర నమ పార్వతీ పదయే. మన భాగ్యము, మన అదృష్టము, మన అమ్మవారి దేవస్థానంకి మన కులగురువులు సచ్చిదానంద సరస్వతి స్వాములు ఆగమనము వచ్చిండేది మనకి చాలా పూర్వార్జిత పుణ్యము. మన ఇడీ భారతదేశం కాదు, వరల్డ్ ప్రపంచానికి వాళ్ళ కులగురువులు, మన వయసులో కులగురువులు. వాళ్ళ ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు చాలా అద్భుతంగా ఉపన్యాసం చెప్తారు. నిశ్శబ్దంగా చాలా బాగుంటుంది. నిదానంగా శబ్దం చేయకుండా వినండా, తరించండా, అందరికీ మంచిదైతుంది. మంచిది కోరుతారు వాళ్ళు. మన పూర్వార్జిత సుకృతం కాబట్టి వాళ్ళు వచ్చిండేది మన అదృష్టము, మన భాగ్యము. స్వాములకి వందనములు, సహస్ర వందనములు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహిतं యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు ముడిపాదుల్లో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో పూజలు, హారతి, ఆ తల్లి దర్శనం చేసి మాకు చాలా హృదయంలో ఆనందం మూడింది. దేవస్థానం అంటే ఆ పదంలోనే అన్నీ ఉంది. దేవతా శక్తి ఉండే ఒక స్థానం. ఆ దేవస్థానంలో విశేషంగా భగవత్ శక్తి ఉంటుంది. దేవస్థానంలోగా వస్తే చాలు ఆ శక్తి మనలోగా వస్తుంది. దానిపైన మీరు ఒక మంత్రం చెప్తారు, ఒక పూజ చేపిస్తారు, ఒక అభిషేకం చూస్తారు, ప్రసాదం తీసుకుంటారు. ఆ విశేషంగా ఆ దేవత అనుగ్రహము, శక్తి మనలోకి వస్తుంది. ఎప్పుడు కూడా వ్యవహారిక జీవనంలో మీకు ఈ అనుభవం ఉంటుంది. అందరి దగ్గర, అన్ని ఏజ్ గ్రూప్స్, మీ అందరి దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ని జస్ట్ ఛార్జర్ దగ్గర పెడితే మొబైల్ ఛార్జ్ అవుతుందా? అవ్వదు. ఏం చేయాలా? ఆ మొబైల్ ఛార్జర్తో కనెక్ట్ కావాలి. అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఇంట్లో కూడా, దేవస్థానానికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఆ దేవునితో కనెక్షన్ మీరు పెంచుకోవాలి. అదే భక్తి. భగవంతునికి మనము హృదయంలో యావ ఒక భావంతో కనెక్ట్ అవుతామో అదే భక్తి. ఆ భక్తి ఉంటే ఆ దేవతా శక్తి మనలోగా న్యాచురల్గా ఫ్లో ఉంటుంది. ఆ భక్తి లేదు అంటే మీరు ఎంతే పూలేయండి, ఎంతే హారతి చేయండి, ఏమవుతుంటేనో బయట వ్యావహారికంగా దానికి ఉండే పుణ్యం ఉండే ఉంటుంది. బట్ మీరు నిజంగా ఒక దేవతా శక్తి మీలోగా
మీరు ఎంటర్ కావాలని అంటే భక్తి లేదు అంటే జస్ట్ ఉపచారాలు అయిపోతుంది. దేవస్థానంని మా హిందూ సనాతన ధర్మంలో ఒక ధార్మిక క్షేత్రము దేవస్థానం. అన్ని ఊర్లోనూ అన్ని ఒక్క ప్రాంతంలోనూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి, విష్ణు దేవస్థానాలు ఉన్నాయి. అన్ని దేవస్థానాల్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకునేదంటే ఏమి, అందరూ వచ్చి బాగా పూజలు, పారాయణాలు, జపాలు అవంతా జరిగేతర భక్తులు చేసినప్పుడు ఆ దేవస్థానానికి ఒక విశేషమైన పవర్ ఉంటుంది. ఆ దేవస్థానంలో ఒక విశేషమైన కళ ఉంటుంది. ఆ దేవస్థానంలో ఇది చాలా పురాతన దేవాలయం అని మాకు అనిపిస్తూ ఉంది. మంచి భగవంతుని ఆరాధన అవుతా ఉంది. మీ కమిటీ మెంబర్స్ చెప్పారు, రోజు కూడా పంచామృత అభిషేకం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అని. ఇలాగే ఈ దేవస్థానం మీరందరూ వచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని దేవస్థానంలో ఆ దేవతా శక్తిని మీలోగా మీరు రిసీవ్ చేసుకోండి. మరియు కలికాలంలో అందరికీ కూడా ఏమైనా ఆధ్యాత్మంలో సాధన చేయాలని అందరికీ ఉండే ఉంటుంది. కొంతమందికి మాకు సమయం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మాకు డ్యూటీస్ ఉన్నాయి, మేము ఎలా టైం ఇచ్చేది. బట్ ఒక సింపుల్ సాధన ఉంది కలికాలంలో. ఏమి త్యాగరాజు చెప్తారు, రామనామము జన్మరక్షక మంత్రము, రామనామము జన్మరక్షక మంత్రము, తామసము సేయగవే భజింభవే ఓ మనస, రామనామము. ఒక చాలా సింపుల్గా ఉండే విశేష సాధనం ఏమి, రామనామంని మేము ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండేది. బట్ మనస్సు, మైండ్ ఎలా ఉంటుంది, ఎప్పుడూ కూడా తామసికంగా ఉంటుంది. ఏమో తింటాము, తక్షణమే నిద్రపోయేది. ఇంకేమో సమయం ఉంది వాట్సాప్ చూసేది. ఇంకేమో సమయం ఉంది వీళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు, వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది, ఆ విషయాలు మాట్లాడుకుంటాం. లేకుంటే అది ఆ విషయాలు లేదు అంటే ఏమో ఎప్పుడో 10 ఏళ్ళ వెనకల అయ్యిండే ఏమో ఒక ఘటనని మేము మనసులో దాన్ని తీసుకొని ఏమో మాట్లాడుకుంటూ ఉంటాం మాలోగా మేము. బట్ త్యాగరాజు చెప్తారు, ఇదంతా పక్కలో పెట్టి తామసికంగా ఉండకూడదు. మేము సాత్వికంగా సాధన చేయాలంటే రామనామంని మన జీవితంలో తెచ్చుకోవాలి. ఏదో యోచన చేసే బదులు రామనామంని మనసులో పెట్టుకునేది, ఏమో మాట్లాడుకునే బదులు రామనామం చెప్పుకునేది. ఎప్పుడు మేము చెప్పుకుంటామో అంతే చాలు. ఆ రామనామము మనకి సాత్విక మనోభావన ఇస్తుంది. మా హృదయంలో ఉండే అన్ని కల్మషాలు వెళ్ళిపోతుంది. అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధి దొరుకుతుంది. ఇదే జీవనంలో మోక్ష మార్గానికే మనకి రామనామము మన చేతి పెట్టుకొని ఆ నామము మమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆ నామం నుంచి భగవంతుని అనుగ్రహము, గురువు అనుగ్రహము, శాస్త్ర అనుగ్రహము అన్నీ దొరుకుతుంది. అన్నీ దొరికిన తర్వాత మనము మోక్ష మార్గంలో చక్కని రాజ మార్గము, అది ఆ రామనామమే మాకి ఆ మోక్షంతో తీసుకొని పోతుంది. అందరూ కూడా ఆ రామనామంని చెప్పుకునే ఒక అభ్యాసం చేసుకోండి. ఆ రామనామంకి మీరు ఏవి పద్ధతి లేదు. శుభ్రంగా స్నానం చేసుకొని శుభ్రంగా వస్త్రం మీరు ధారణ చేశారంటే ఆ రామనామంని ఎప్పుడు కావాలన్నా చెప్పుకోవచ్చు. ఆ రామనామంని చెప్పుకొని అందరూ కూడా మోక్ష మార్గానికి వెళ్ళండి. ఇక్కడ ఉండే అన్ని భక్తాదులు మీ ఇంట్లో ముడుబాగులో ఉండే అందరి ఇంట్లో సదాకాలము శాంతి, నెమ్మది, ఆరోగ్యము, అష్టైశ్వర్యము పూర్ణంగా ఉండి అని మేము భగవంతుని దగ్గర ప్రార్థన చేసుకుంటాము. మీ అందరికీ మా పూర్ణ ఆశీర్వాదం. హరి ఓం తత్సత్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
ఓం శాంతి హరి ఓం శ్రీ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ. ಮತ್ತೆ ನಮಗೆ ಸಮಯ ಸಿಕ್ಕಿದಾಗ ಮುಳ್ಬಾಗಿಲಿಗೆ ಬಂದು ಒಂದು 3 ದಿವಸ 4 ದಿವಸದ ಕಾಲ ಸತ್ಸಂಗ ಪ್ರವಚನ ಎಲ್ಲ ಕೂಡ ಇಟ್ಕೊಳ್ಳೋಣ.
ఓకే